ట్రూ ఆర్ట్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎమోషన్ అని జర్మన్ మహాకవి గాథే అన్నట్లు ఏ కళకైనా రసావేశమే ప్రాణం. నిత్య జీవితంలో ప్రతి చర్యకి, ప్రతి భావనకి మన వాళ్ళు పాట రూపంలో స్పందించడం కొత్తేం కాదు. తమ ఆనందాన్నే కాదు, కష్టాన్ని, భక్తిని, భయాన్ని కూడా పాటల్లో వ్యక్తం చేయడం మామూలే. ప్రతిరోజు పడవ నడిపితేనే కానీ భుక్తి గడవని పడవవారు సుడిగాలిలో తమ పడవ ప్రయాణం సుఖాంతం అవ్వాలని భద్రాద్రి రామయ్యని ప్రార్థించే పాట ఇది. రాసింది శ్రీ కొత్తుర్తి భాస్కరరావు గారు. సుడిగాలి, జడివాన, పెళ్ళుబుకి పరవళ్ళు తొక్కే గోదావరి, అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న శ్రమైక జీవుల మనోస్థితికి అద్దం పడుతుంది ఈ పాట. ఇందులో మాట మాధుర్యం కన్నా వాస్తవాలకి ప్రాధాన్యతనియడం గమనార్హం. అతి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు పడవ నడిపేవారు. భద్రాద్రి రాముని ప్రార్థించడం ఒక్కటే పరిష్కారం కాదు, ఆపద నుండి గట్టెక్కే ప్రయత్నం చేయాలి. అందుకే జోరులో గాలినే మించాలి, మనసు కన్నా వేగం మన పడవ నడవాలి అంటూ తెరచాప దించేసి చుక్కాని సరిచేయాలనుకున్నారు, చేశారు. రామయ్య తండ్రి దయ చూపాడు, బతికి బట్టగట్టారు. కరుణామయుని తలచి కండలు కరిగిస్తే నిజమురా ఫలమదే వచ్చురా. భగవద్గీత బోధన కూడా ఇదే కదండి. ఈ ప్రత్యేకమైన పాట పాడడానికి ప్రత్యేకత ఉన్న ప్రముఖ గాయకులు డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాను. లలిత సంగీత చరిత్రపై పరిశోధనకు పిహెచ్డి పట్టా పొందిన డాక్టర్ చంద్రశేఖర్ గారు సినీ, ఆకాశవాణి సంగీత దర్శకులు, గాయకులు, హిందీ భక్తి గీతాలు, ఉర్దూ గజల్స్ పాడడంలో ఉద్దండులు. ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు గారి ప్రియ శిష్యులు. కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన ప్రతిభామూర్తి. ఎందరో యువ కళాకారులకు లలిత సంగీతంలో శిక్షణ ఇచ్చిన గురువు. ఈ సంగీతమూర్తి భద్రాద్రి రామయ్య పాట పాడడానికి ఆహ్వానిస్తున్నాను. భద్రాద్రి రామయ్య బంగారు తండ్రిరా, భద్రంగమన పడవ దరిజేచ్చు